నమస్తే. భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పురస్కారం ఇప్పటికే కర్పూరి ఠాకూర్కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎల్కే అద్వానికి కూడా ప్రకటిస్తున్నట్టుగా వార్తలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఎల్కే అద్వానికి భారతరత్న ఇవ్వడం పట్ల ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మాజీ మంత్రివర్యులు బీజేపీ అగ్రనేత అయినటువంటి ఈటల రాజేందర్తో. సార్ నమస్తే. ఎల్కే అద్వానికి కర్పూరి ఠాకూర్కి ఇద్దరికి కూడా ఈ దఫాలో భారతరత్న ప్రకటించడం జరిగింది. ఎట్లా చూస్తారు? కర్పూరి ఠాకూర్ది ఒక రకమైనటువంటి చరిత్ర, ఎల్కే అద్వానీ గారిది ఒక రకమైన చరిత్ర. జనసంఘం నుంచి మొదలుపెట్టి భారతీయ జనతా పార్టీ వరకు దాని పురోగమనంలో గొప్పగా పాటుపడిన వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. అంటే మిక్కిలి ఇతర దేశాలు దండయాత్రలు చేసినప్పుడు, ఆ దేశాలను కబలించినప్పుడు ఆ దేశ సంస్కృతిని, ఆ దేశ దేవాలయాలని, ఆ దేశ సాంప్రదాయాలని అన్నిటిని కూడా మొత్తం ధ్వంసం చేస్తారు. చివరికి స్త్రీలను కూడా చెరబట్టేటువంటి దుర్మార్గం ఉంటుంది. అలాంటి దాంట్లో ఆనాడు ఆ దేశాల నుంచి వెళ్ళి దండెత్తినటువంటి ఆ చక్రవర్తులు విధ్వంసం చేసినటువంటి అయోధ్య రామాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి దేశవ్యాప్తంగా రథయాత్ర చేసినటువంటి వ్యక్తి ఇలా ఎల్కే అద్వానీ గారు. అంటే ఎన్నడూ మచ్చ లేకుండా, ఎన్నడూ అరమరికలు లేకుండా తన జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన బిడ్డ కాబట్టి ఆ కోణంలో వారికి భారతరత్న ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి సంతోషం. కర్పూరి ఠాకూర్ విషయం గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు ఇక్కడ నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కృతజ్ఞత సభకే రావడం జరిగింది. ఆ కర్పూరి ఠాకూర్ గురించి మాట్లాడుకుంటే ఎట్లా అనుకోవచ్చు? కర్పూరి ఠాకూర్ నాయి బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన బిడ్డనే కావచ్చు కాక, పేదరికాన్ని అనుభవించిన బిడ్డ కూడా కావచ్చు. కానీ కర్పూరి ఠాకూర్ ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి బిడ్డ. ఈ అణగారిన వర్గాలకు ఒక గొప్ప చైతన్యాన్ని, మార్గదర్శకాన్ని అందించిన బిడ్డ. అన్నిటికీ మిక్కిలి ఈ దేశ రాజకీయ వ్యవస్థకే, రాజకీయ నాయకులకే తన జీవితాన్ని అందించి గిట్ల మెదలండి బిడ్డ, దీనికోసమే మీరు నాయకులైందని చెప్పినటువంటి చరిత్రనే కర్పూరి ఠాకూర్ది. కర్పూరి ఠాకూర్ ఒక నాయి బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి సమతామూర్తిగా, రాజ్యాంగాన్ని సమున్నతంగా ఆలోచించి ఆచరించిన మహనీయుడుగా ఈ దేశ రాజకీయ వ్యవస్థకే ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చినటువంటి దిక్సూచిలాగా ఇచ్చిన బిడ్డ కర్పూరి ఠాకూర్. అలాంటి నాయకుల మహోన్నతుల చరిత్ర మళ్ళీ ఈ తరానికి అందించుకుంటేనే రేపటి భవిష్యత్తు. కాబట్టి అంత గొప్ప దాంట్లో భాగంగానే ఆయనకు ఆ పురస్కారం, భారతరత్న పురస్కారం ఇచ్చినట్టు భావిస్తా ఉన్నాను. మీరు మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాదాపుగా ఇప్పుడు ఇక్కడ స్పీచ్ లో కూడా అదే మాట చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకొక 2 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది. తెలంగాణలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల సమరంలో డబ్బుకి, ఆత్మగౌరవానికి, ధర్మానికి మధ్య జరిగేటువంటి యుద్ధంగా ఉండబోతుంది. ఇలా నాకు తెలిసి మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి, రాష్ట్రంలో కాదు దేశంలో జరిగేటువంటి అన్ని పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టాలని ఉవ్విళ్ళూరుతూ పోటీ పడుతున్నటువంటిది మల్కాజిగిరిలో ఉన్నట్టుగా సంకేతాలు అంతా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు మీరు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఈ 2 రోజుల కొద్ది నుంచి ఢిల్లీలో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం. ఎట్లా ఉండబోతుంది అని, హుజరాబాద్ టు మల్కాజిగిరి ఎంపీగా వెళ్ళి మళ్ళీ హుజరాబాద్ ఎమ్మెల్యే గెలిచి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు ఈటల రాజేందర్. అంటే దానికి ఏం సమాధానం? గంత సుదీర్ఘమైన ఆలోచన లేదు, కానీ మీరు చెప్తున్నంత లేదు. కానీ అవకాశం వస్తే, అవకాశం ఇస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా, మళ్ళీ సేవ చేసే కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పిన. ఇది ఈటల రాజేందర్ అని చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కర్పూరి ఠాకూర్కి అలాగే ఎల్కే అద్వానికి ఇద్దరికి కూడా భారతరత్న ఇవ్వడం అనేది గర్వకారణమని, మల్కాజిగిరి నుంచి అవకాశం కల్పిస్తే మాత్రం మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాట అయితే చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.